నేను స్కూల్ నుండి రాగానే మా పాప మమ్మీ స్నాక్స్ అనింది. సరే ఈరోజు ఏం చేయాలో అర్థం కాలేదు. నిన్న మేము స్మార్ట్ పాయింట్‌కి వెళ్ళాము. అక్కడి నుంచి చాలా అయితే తీసుకొచ్చాము. మా పాప గుర్తు చేసి మమ్మీ పన్నీర్ చేయి మమ్మీ అనింది. పన్నీర్ ఫ్రై అయితే తొందరగా అయిపోతుంది కదా! 5 మినిట్స్‌లో కంప్లీట్ అవుతుంది. అందుకని నేను పన్నీర్ ఫ్రై చేద్దామని పన్నీర్ తీసాము. నిన్న మా బాబు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాడు దాన్ని. చాలా గట్టిగా అయిపోయింది. అసలు గడ్డలాగా అయిపోయింది. అది కట్ చేయడానికి కూడా చాలా ముందుగా అయితే దాంట్లో ఉప్పు, కారం, లైట్‌గా పసుపేసాను. కొంచెం కలర్ వస్తుందని. చాలా బాగా చేయాలి అనుకున్నాను. సరే మా పాప అనింది, "మమ్మీ నేను చేస్తానంది." "ఓకే అమ్మ నువ్వే చేయమ్మా. ఇదైతే సింపుల్ డిష్ కదా! నువ్వే చెయి" అని చెప్పి మా పాప చేత చేపిస్తున్నాను. మొత్తం అయితే నేనే చేశాను. ఏంటి ఉప్పు, కారం అంతా కలిపిచ్చాను. గ్యాస్ మీద మంట మీద పెట్టి చేయడం మాత్రం తనే చేసింది. ఆయిల్ వేసి తర్వాత అవన్నీ తీసి దాంట్లో చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైనా మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినకుండా అస్సలు ఉండలేం కదా! స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఆఫ్టర్‌నూన్ తిన్నది మొత్తం ఈవినింగ్ కల్లా అరిగిపోతుంది. కాబట్టి కన్ఫామ్‌గా పిల్లలకైతే మనం స్కూల్ నుండి వచ్చాక ఏదో ఒకటి చేసి పెట్టాలి. అట్‌లీస్ట్ చేసి పెట్టలేకపోతే ఏదో ఒకటి బయట నుంచి అయినా తెప్పించి పెట్టాలి. నేనైతే అదే చేస్తాను. నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్కూల్‌లో ఉంటాను కాబట్టి ఈవినింగ్ టైంలో నేను ఏదో ఒకటి బయట నుంచి తెప్పిస్తాను. దాదాపుగా ఎప్పుడో ఒకసారి మాత్రం నేను చేస్తాను. కానీ మనకి హోమ్ ఫుడ్డే కదా! ఇంట్లో మనం చేసుకుంటేనే హెల్తీ. మనకింక టైం లేనప్పుడు ఏం చేయలేం కదా! అలాగే నేను అందుకని ఎక్కువ బయట నుంచి తెప్పిస్తాను. ఈరోజైతే మేము ఇంట్లో పన్నీర్ ఫ్రై చేశాను. పన్నీర్ ఫ్రై ఎప్పుడు నేను బాండీలో వేయించేదాన్ని. ఈసారి ఏంటంటే తవాలో దోస పెనం ఉండిద్ది కదా! దోస ప్యాన్ మీద ట్రై చేసి, ఎందుకంటే దాంట్లో వేస్తే మొత్తం పొడి పొడిగా వచ్చేస్తున్నాయి. సరే ఈసారి ఇలా ట్రై చేద్దాం ఎలా వస్తాయో చూద్దాం అనుకున్నాను. కానీ పీసెస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. మొత్తం విడివిడిగా మాత్రం కాలేదు. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలాగే చేసుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా పాప అయితే చూసి కాలుతుందంట. చాలా బాగున్నాయి అని చెప్తుంది. ఓకే బాయ్.